విశాఖ ఐపీఎల్ వేదిక కానుంది. అయితే మనతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ ఉన్నారు. సార్ చెప్పండి, రూపురేఖలు మారే మీ హయాంలో వచ్చిన తర్వాత మొత్తం మంచి గ్రాండ్ అపీరెన్స్ అయితే వచ్చింది, ఏం చెప్తారు మీరు? ఈ ఏసీఏ వీడిఎస్సీఏ స్టేడియంని మేము 18 సంవత్సరాలు అయింది కట్టి. దీన్ని కొద్దిగా 15-18 సంవత్సరాల నుంచి ఉన్న స్టేడియం కాబట్టి దీన్ని కొంచెం మార్పులు తీసుకురావాలి, స్టాండర్డ్స్ మార్చాలని చెప్పే ఉద్దేశంతో ఐపీఎల్ అనేది మోర్ హాస్పిటాలిటీ ఓరియంటెడ్ అండ్ మోర్ ఎంటర్టైన్మెంట్ గేమ్. ఆ విధంగా కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చాం. దీనివలన మోర్ ఫెసిలిటీస్ వచ్చినాయి. స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ చాలా బాగా చేసుకుంటాం. ఈవెన్ ఫ్లడ్ లైట్స్ కూడా కొత్తగా లైవ్కి ఈజీగా ఉండేటట్టు 4K లైవ్కి ఈజీగా ఉండేటట్టు ఎల్ఈడి పెట్టిన హాలోజన్స్ ఉండి. బట్ ఇవన్నీ కూడా చేసి స్టేడియంని కొత్త రూపురేఖలతో నెక్స్ట్ 5 ఏళ్ళు మంచి మ్యాచ్లు తీసుకొచ్చడానికి చూస్తున్నాను. ఈ 2 మ్యాచ్లతో పాటు ఇంకా ఏమేమి మ్యాచ్లు వస్తున్నాయి మనకి వైజాగ్? ఇప్పుడు ఈ ఐపీఎల్ 2 మ్యాచ్లు కాకుండా బీసీసీఐని కూడా మేము అడుగుతున్నామండి. ఉమెన్ వరల్డ్ కప్ వచ్చే అవకాశం ఉంది, మేము రిక్వెస్ట్ చేసాం. వస్తే 5 మ్యాచ్లు వస్తాయి. అలాగే ఒక T20 ఒక వన్డే చేయాలన్నది ఈ సంవత్సరం మా ఆలోచన. అంటే విశాఖపట్నంలో ఎవ్రీ మంత్ ఏదో ఒక మ్యాచ్ ఉంటుంది. ఈవేళ మనం ఏప్రిల్లోకి వచ్చాం. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఇంచుమించు ఎవ్రీ మంత్ ఒక మ్యాచ్ ఉంటుంది. అలాగా నడిపిద్దామని చెప్పేసి దానివల్ల ఏంటంటే విశాఖ ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్ అన్నీ ఉంటుంది అనే ఆలోచనతో దీనికి ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది. పోలీసు వారు, కలెక్టర్ గారు కూడా చాలా బాగా సహకరించారు. సార్, మన టీంలో యువరక్తం పొంతులు తొక్కుతుంది. నితీష్ రెడ్డి లాటలు కూడా అవకాశం ఇస్తున్నారు, ఏం చెప్తారు? ఇంకా ఎంతమంది వస్తున్నారు, ఎలా ఉంటుంది? ఈసారి ఇంకా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది. నితీష్ రెడ్డి స్పాటెడ్ ఇన్ లాస్ట్ ఇయర్, యాక్చువల్లీ ఈజ్ బెస్ట్ ప్లేయర్. నా నితీష్ రెడ్డి అంటూ ఒకళ్ళిద్దరు ఈ సంవత్సరం కూడా ఆంధ్ర నుంచి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్లో చాలా బాగా చేశారని చెప్పి చాలా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. సత్యనారాయణ రాజు ఉన్నారు, పైలా అవినాష్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్నారు. ఈ సంవత్సరం 2 కొత్త వాళ్ళని మనం చూస్తామని చెప్పి మనం ఆశిస్తాం. సరే, వరల్డ్ క్లాస్ అనుభూతి అయితే మార్చారు కదా, ఏంటంటే మార్చడం జరిగింది మన స్టేడియంలో మోర్ ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్న ఫెసిలిటీస్, వాళ్ళకున్న ఫిట్నెస్ ఇష్యూస్, స్టీమ్స్, ఐస్ బాత్స్ ఇవన్నీ మార్చడం జరిగింది. అది కాకుండా ప్రేక్షకులకు కూడా డిఫరెంట్ విధంగా ఏంటంటే వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా అంటే ఫుడ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. కౌంటర్స్ మొత్తం అన్నీ కూడా మొత్తం అంతా ఢిల్లీ డెలివరీ టీమ్ వాళ్ళే, ఢిల్లీ టీమే ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నంతసేపు ఆహ్లాదకరంగా జరిగే మ్యాచ్ ఇదివరకు వచ్చినప్పుడు కూర్చుని చెమటలు పట్టేసి వెళ్ళేటట్టు కాకుండా కొంచెం మ్యాచ్ని ఎంజాయ్ చేసే విధంగా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. సార్, ఏసీఏ నుంచి మీ పిలుపు మేరకు రేపు ఎవరు సెలబ్రిటీస్ కానీ పొలిటికల్ హెడ్స్ కానీ ఎవరు వస్తున్నారు? సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు నేను ఇంకా చూడలేదండి. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు వస్తున్నారు. గవర్నర్ గారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చీఫ్ ప్యాటర్న్ కూడా ఆయన. అంచేత మాకు కూడా చాలా అదృష్టం ఆయన వచ్చి ఫస్ట్ మ్యాచ్ వీక్షించడం. 30వ తారీఖు మ్యాచ్కి కూడా చాలామంది వస్తామని సెలబ్రిటీస్ వీళ్ళకు చెప్పారు. ఇంకా ఎవరు కన్ఫర్మేషన్స్ రాలేదు. బట్ స్లోలీ ఇప్పుడే స్టార్ట్ అయింది. 1 by 1 అందరూ వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయితే ఈ స్టేడియం రూపురేఖలు అయితే మార్చుకుంది. మొత్తం వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో మొత్తం రూపురేఖలు మార్చి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఉమెన్ క్రికెట్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇండియా టీంలో యువత అయితే మట్టుకి కొత్త రక్తం అయితే వస్తుంది. కంపల్సరీగా మేము అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం. మరింత పటిష్టం చేసేందుకు మేము కృషి చేస్తామని చెప్పి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.